నమస్తే, వెల్కమ్ టు ఏకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షంతో రంపచోడవరం ఏజెన్సీ రైతులకు భారీ నష్టం. 10వ తరగతి పరీక్షలతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను అభినందించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు. అమలాపురంలో క్రైస్తవ సంఘాలు నిరసన ర్యాలీ. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ డిమాండ్. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మారేడుమిల్లి ప్రాంతంలో ప్రధాన రోడ్డుపై చెట్లు విరిగిపడిన సంఘటన చోటు చేసుకున్నాయి. ఈ ఘన వర్షంతో అన్నదాతలకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మామిడి తోటల్లో కాయలు ఎక్కడికక్కడ కుప్పకూలగా రాలిపడటంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు కాయలు కోసే సమయంలో ఈ విధంగా అకాల వర్షం ఈదురుగాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే కాయలు కోసి మార్కెట్ కు తరలిస్తున్నామని, ఇటువంటి సమయంలో వర్షాలు కురవటం తమకు భారీ నష్టాన్ని కలగజేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన మామిడి తోటల రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. భీమవరం నియోజకవర్గం విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం 100 రోజుల ప్రణాళిక, విజయవంతమైన 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను అభినందించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బంది ఉంటే మా ట్రస్ట్ ద్వారా మరియు కేఎన్ఆర్ మిత్ర మండలి ద్వారా సహాయం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలో కానీ కాలేజీలన్నింటిలో కూడా ఈ సంవత్సరం మరి విద్యార్థులకు పరీక్షలకు వెళ్ళే ముందర 100 రోజుల ప్రోగ్రాం ఇచ్చినారు. ఆ ప్రోగ్రాం విపరీతంగా మరి విజయవంతమై ఇప్పుడు 10వ తరగతి పరీక్షల్లో ఎంతో మంచి ఉత్తమ ఫలితాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని మేమందరం కూడా సత్కరించి రాబోయే రోజుల్లో వాళ్ళు ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బంది కూడా నేనైతే వ్యక్తిగతంగా నా ట్రస్ట్ అలా కేంద్ర మిత్రమండలి ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరితో కలిపి వాళ్ళు సాయం చేస్తామని చెప్పేసి ఆ స్కూల్స్ యొక్క మాస్టర్లకు అలాగే విద్యాశాఖ అధికారులకు కూడా తెలియపరచడం జరిగింది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు నాయకత్వంలో విద్యని దేశంలోనే ఉత్తమ విద్యగా ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళడం కోసం అలాగే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చక్కగా ఆధునీకరిస్తున్నారు. అలాగే వాళ్ళు చదువుకునేందుకు డిఎస్సిని పెట్టి సుమారుగా 16,000 మంది టీచర్లని నియమితం కానీ అలాగే అన్ని కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం చేయడం కానీ అన్ని కార్యక్రమాలు లోకేష్ బాబు గారు ఎంతో గొప్పగా చేస్తారు. విద్యాశాఖ మరి చేయడం అంటేనే చాలా కత్తిమ స్వామి లాంటిది. అటువంటి విద్యాశాఖని మరి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్తమ పద్ధతి తీసుకున్న నారా లోకేష్ గారికి ధన్యవాదాలు పొందడం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భీమవరం అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వచ్చే ఆర్థిక వెనకబడిన విద్యార్థులందరూ కూడా మేమన్నీ కూడా అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ వీరందరూ కూడా ఉత్తమ పద్ధతి తెచ్చడం విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్రైస్తవ సంఘాలు చలో అమలాపురం దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ చలో అమలాపురం చేపట్టిన క్రిస్టియన్ సంఘాలు అమలాపురం గడియార స్తంభం నుండి నల్లవంతెన వరకు నిరసన ర్యాలీ చేపట్టి క్రైస్తవులు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని కొత్తగా తీసుకొచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్ క్రైస్తవుల హక్కులను కాపాడి చర్చిలపై జరుగుతున్న దాడులు ఆపాలి రాజ్యాంగపరమైన హక్కులను కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టిన క్రైస్తవ సంఘాల నేతలు ప్రధాన రహదారిపై మోకాళ్లపై నిలబడి ప్రార్థనలు చేసి నిరసన తెలిపిన పాస్టర్లు ఈరోజు అమలాపురం పట్టణంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ నిర్వహించబడింది. క్రైస్తవులు వేలాది మందిగా గర్జించు సింహాల్లా నినాదాలు చేస్తూ వీధుల వెంట వచ్చారు. కారణం క్రైస్తవుల పట్ల ప్రభుత్వాలు చూపిస్తున్న వివక్షను ఖండిస్తూ మేమందరం వీధిలోకి రావాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి మేమెంతో విచారం వ్యక్తపరుస్తున్నాం. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న 3వ క్లాజును 2 సార్లు సవరించారు. సిక్కులకు ఎస్సీ స్టేటస్ ఇచ్చారు, బౌద్ధులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చారు. కానీ 30 సంవత్సరాలుగా పోరాడుతున్న క్రైస్తవులకు మాత్రం ఎస్సీ స్టేటస్ ఇవ్వలేదు. యూపీఏ ప్రభుత్వం ఉండినా ఎన్డీఏ ప్రభుత్వం ఉండినా కమిషన్స్ వేస్తున్నారు, కమిషన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నారు, కానీ వాటిని బుట్టతాకులు చేస్తున్నారు తప్ప సరి అయిన చర్య తీసుకొని క్రైస్తవులకు న్యాయం చేయడం లేదు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా పుట్టి పెరిగిన ఈ భారతదేశంలో మమ్మలను పరాయి దేశస్తులుగా చూడడం, అలా నిందించడం చాలా విచారంగా ఉంది. ప్రభుత్వాలు ఈ విషయంలో చర్య తీసుకుని క్రైస్తవులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మేమందరం నినదిస్తున్నాం. నా పేరు బిషప్ డాక్టర్ డానియల్ పాల్, కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిని, ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ. అందరికీ నమస్కారం. నా పేరు పివి ఆనంద్ ప్రసాద్, అడ్వకేట్, అమలాపురం. ఈ కార్యక్రమం మేము తలపెట్టడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా క్రైస్తవుల యొక్క ఐక్యత ప్రజలకు తెలియజేయడం కొరకు. ఎందుకంటే చాలామంది అలాగే ప్రభుత్వాలు కూడా క్రైస్తవుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో కూడా క్రైస్తవ పట్ల చాలా చిన్న చూపుగా చాలా హీనంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులు ఐక్యత, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అని ప్రపంచానికి ప్రభుత్వానికి తెలియచేయాలన్నది ప్రాముఖ్య విషయం. రెండోది ఏంటంటే క్రైస్తవుల మత స్వేచ్ఛకు ఏదైతే ఆటంకం కలుగుతుందో, ముఖ్యంగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎవరైతే ఎస్సీ క్రిస్టియన్స్ ఉన్నారో బీసీసీలో మారవలసిన పరిస్థితి, ఎస్సీ హోదా కోల్పోతున్నారు. కాబట్టి దాని పరిరక్షణ కొరకు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దయచేసి ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బుద్ధులకి ఎలాగైతే సిక్కులకి ఎలాగైతే సవరణ చేశారో మాకు కూడా దళిత స్టేటస్, ఆ ఎస్సీ స్టేటస్ కల్పించాలని ప్రేమతో తెలియదు. ఎందుకంటే దీనివల్ల మేము సమాజంలో చాలా వివక్షత ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఆ విషయంలో సహకరించాలి. తర్వాత మందిరాలపై దాడులు జరుగుతున్నాయి, చాలా చోట్ల మందిరాలు కూలగొట్టేస్తున్నారు. దయచేసి మా మందిరానికి రక్షణ కల్పించాలని తెలియజేస్తున్నాం. సేవకుల్ని కొడుతున్నారు, క్రైస్తవుల్ని దూషిస్తున్నారు. దయచేసి ఆ విషయంలో మీరు మాకు సహకరించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. మందిరాలకు పర్మిషన్స్ లేవు అని చెప్తున్నారు. 30-40 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో క్రైస్తవ మందిరాలు కట్టుకుని ఆరాధనలు జరిగిస్తున్నారు. కాబట్టి ఆ మందిరానికి మీరు పర్మిషన్స్ ఇప్పించాలని, క్రైస్తవ రక్షణ కల్పించాలని జేఏసీ ద్వారా తెలియజేస్తున్నాం. పాస్టర్ పి. ఆనంద్ ప్రసాద్, అడ్వకేట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్లు. పాలకొల్లులో 3.8 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ 5 ఏళ్ల పాలన ధ్వంసంతో సాగుగా నేడు అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతోంది. గొడ్డలి పార్టీగా రూపాంతరం చెందిన వైసీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్ పుట్టిన రోజున పొట్టేలు తల నరికి రక్తాన్ని ఫ్లెక్సీకి చిమ్మటం గొడ్డలిపాటి నైజాన్ని ప్రజలు గ్రహించాలి. ప్రతిపక్ష హోదా కూడా ఇవన్నీ జగన్ గొడ్డలిపాటిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలన్నారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ 14-19 అనేకమైనటువంటి పనులు ఆ రోజు మనం చేపట్టాం. మరి ఆ రోజు చేపట్టేటువంటి పనులు 2019 వచ్చే సమయానికి కొన్ని బ్యాలెన్స్ పనులు ఆగిపోతే మరి 19-24 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో మరి మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి, ధ్వంసం గురైనటువంటి పరిస్థితి. ఆ రోజు 14-19 మనం చేసినటువంటి పనులు తప్ప 19-24లో పెద్ద బోడిగుండు సున్నా చుట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు
మంచినీళ్లు కావాలి, త్రాగునీరు అవసరం అనే ఉద్దేశంతో ఆ రోజు 14-19లో 15 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు 25వ వార్డులో 18వ వార్డులో ఓవర్ ట్యాంకుల నిర్మాణం చేసి మన పెద్ద కుళాయి ట్యాంకు దగ్గర ఫిల్టర్ బెడ్ సంపులు ఏర్పాటు చేసి మంచి నీటి కొరతను ముందస్తుగానే గమనించి ఆ రోజు 15 కోట్ల రూపాయలతోటి 14-19లో మనం వర్క్ చేసాం. మరి 19-24 ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ ఆ డ్రింకింగ్ వాటర్స్ గురించి మళ్ళీ ఆలోచన చేసినటువంటి పరిస్థితే గత ప్రభుత్వంలో లేనిటువంటి స్థితి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఆసుపత్రి ఈవేళ ఎవరైనా పేదలు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ ఎవరైనా వైద్యం చేయించుకోవాలని అంటే మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్తాం. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అవసరాన్ని గుర్తించి 50 పడకలుగా ఉంటే 50 పడకలు కాదని చెప్పి 100 పడకల ఆసుపత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి 2019లోనే 12,60,00,000 రూపాయలు గవర్నమెంట్ ఆసుపత్రికి నిధులు తెచ్చి 100 పడకల ఆసుపత్రిగా మారిస్తే సంవత్సరంన్నరలో పూర్తవ్వాలి పని. కానీ ప్రభుత్వం మారింది, సంవత్సరంన్నరలో పూర్తవ్వాల్సిన పని 5 సంవత్సరాలైనా పూర్తవ్వలేదు. కానీ చేసినటువంటి కొద్దిపాటి పనులు కూడా లీకేజీలు, స్లాబ్ వేశారు, లీకేజీలు అవుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు మేము మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అడుగు నీరుంది ఆపరేషన్ థియేటర్లో, అడుగు నీరుంది హాల్లో, అడుగు నీరుంది కారిడార్లో. ఇది పాత హాస్పిటల్ కాదు, మా కొత్త హాస్పిటల్. అంటే మనం నిధులు తెచ్చాం, తెచ్చినటువంటి నిధులను కూడా సద్వినియోగం చేసుకుంటా దుర్వినియోగం చేశారు 5 సంవత్సరాలు. ప్రారంభం కాకుండానే రిబ్బన్ కట్ చేయకుండానే మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ మేము ఈరోజు రిపేర్లు చేసి మళ్ళీ దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాదు, ప్రభుత్వ ఆసుపత్రి అని అంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ ఆసుపత్రి పనులు కూడా ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, టిట్కో ఇళ్ళు ఆ రోజు 14-19లో కొన్ని ఇళ్ళు 100% పూర్తి చేస్తాం, కొన్ని ఇళ్ళు 90% చేస్తాం, కొన్ని 80%, 70%, 60% పనులయ్యాయి. 100% అయినటువంటి పనులైనటువంటి బిల్డింగ్స్కి రంగులు మార్చి ఆ రోజు మన పోరాట ఫలితంగా ఇచ్చారు తప్ప మిగిలినటువంటి ఏ ఇంటికి కూడా 5 సంవత్సరాల్లో కరబస్తా సిమెంట్ పెట్టాలా, 1 రూపాయి ఖర్చు పెట్టాలా. 5 సంవత్సరాల వాళ్ళ నిర్వాకానికి చెదలు పెట్టి పొదలు పెరిగి పిచ్చి మొక్కలు పెరిగి ఈవేళ అధ్వానంగా తయారు చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పనుల్ని పని చేస్తూ ఈవేళ సివిల్ వర్కులు చేస్తూ మొన్ననే ఒక 2,000 మందికి ఇంటి తాళాలు ఇచ్చాం. మిగిలినటువంటి వాళ్ళకు కూడా రేపు జూన్ జూలై కల్లా ఇచ్చేటువంటి విధంగా ప్రతి వారం ఆ పనుల దగ్గరికి మీరు వెళ్ళకపోయినా మీ తరపున నేను, మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మేమందరం కూడా ప్రతి వారం కూడా ఆ టిట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాలెన్స్ పనుల్ని ఈవేళ పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈవేళ పని చేస్తూ ఉన్నాం. వాళ్ళు 5 సంవత్సరాలు కట్టకపోయారు ఇల్లు. మనం కట్టినటువంటి ఇళ్ళకి బ్యాంకుల దగ్గర నుంచి 3,65,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి తీసుకున్నారు. ఓని 3,65,000 రూపాయలు ఇంటికి తీసుకున్నారు. మరి ఆ 3,65,000 తీసుకున్న లోన్ ఏం చేయాలి? ఆ బ్యాలెన్స్ ఇల్లు కట్టడానికైనా ఉపయోగించాలి, లేదా బ్యాంక్ అకౌంట్లో అట్లానే ఉండాలి. ఎవరైనా మీరు 100 రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకుంటే మీ అవసరమైనా తీర్చాలి, లేదా అవసరం తీర్చకపోతే ఎక్కడ ఉండాలి? ఆ అకౌంట్లోనే ఉండాలి 100 రూపాయలు. మరి మీ పట్ల 3,65,000 రూపాయలు తీసుకున్నారు, అది వేళ వడ్డీతోటి 4 లక్షలు 5 లక్షలు అయింది. మరి ఆ డబ్బులతోటి ఆ బ్యాలెన్స్ ఇల్లు కట్టాలా, కట్టక్కర్లేదా? బ్యాలెన్స్ ఇల్లు కట్టలేదు. సరే, ఇల్లు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు వాడలేదు కాబట్టి ఆ డబ్బులు అకౌంట్లో ఉన్నాయా అని అంటే మొన్న మేము వచ్చి చూస్తే అకౌంట్లో ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు. అంటే ఎంత అన్యాయమో చూడండి. ఇల్లు కట్టిన వాళ్ళు మేము తీసుకోలేదు, ఇల్లు వచ్చిన వాళ్ళు మీరు తీసుకోలేదు. మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు లోన్ తీసుకున్నారు, పోనీ తీసుకునేటువంటి లోన్ ఆ ఇంటికి కట్టలేదు. ఆ ఇంటికి కట్టకపోతే బ్యాంక్ అకౌంట్లోనూ కూడా ఉంచకుండా వాటిని కూడా డైవర్ట్ చేసుకున్నారు. అంటే మహిళల దగ్గర, పేదవాళ్ళ దగ్గర, మధ్యతరగతి వర్గాల దగ్గర తీసుకునేటువంటి లోను డబ్బులు కూడా డైవర్ట్ చేశారని అంటే నిజంగా ఎంత దుర్మార్గంగా
గత ప్రభుత్వం పాలన ఉందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ డంపింగ్ యార్డ్ ఉంది. పాలకొల్లు నడిబొడ్డులో డంపింగ్ యార్డ్ ఉంది, ఇక్కడే మనకి ఎడ్ల బజార్లో. అదేవిధంగా 12వ వార్డులో ఒక డంపింగ్ యార్డ్ ఉంది. నా చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద కొండలుగా ఇవన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. మొన్న 24లో చూస్తే 1,00,000 టన్నుల చెత్త మన వారసత్వంగా ఇచ్చారు. చెత్త మీద పన్ను వేశారా? ఆ రోజు చెత్త మీద పన్ను వేశారు. చెత్త మీద పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం కనీసం చెత్తను తొలగించకుండా 1,00,000 టన్నుల చెత్తను నాకు వారసత్వంగా ఇచ్చారు మొన్న 24లో. మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా మెషినరీ పెట్టి మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ క్లీన్ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నా, 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడైనా ఈ 3 చోట్ల ఒక్క ఇటుక ముక్క పెట్టారా అని అడుగుతూ ఉన్నాం. కట్టిన వాటిని తాళాలు వేశారు, కట్టిన వాటికి గేట్లు పెట్టి అడ్డు పెట్టారు. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారో మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, బొండాడు వెంకటరాజు గుప్తా ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా తొందరలోనే అవి కూడా పూర్తి చేసి ప్రారంభించుకోబోతూ ఉన్నాం. నగరంలోని 22వ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే అండర్ పాస్ పనులు ప్రారంభించాలని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. అండర్ పాస్లు నిర్మించాలని కోరుతున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే అండర్ పాస్ పనులు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆదివారం 22వ డివిజన్ ప్రజలకు అండర్ పాస్ సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోత మిషన్ రోడ్డు వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ, ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రమాదకరమైన హైవేపై ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తుందని, లేదా సుదూర ప్రాంతం చుట్టి వెళ్లాల్సి వస్తుందన్నారు. కృష్ణలంక 22వ డివిజన్లో ఒక రకంగా దిగ్బంధనం గావించబడింది. మొన్నటి దాకా రాణిగారి తోట, ఇప్పుడు 22వ డివిజన్ వంతు అయింది. ఏంటి కారణం అని అంటే 22వ డివిజన్ త్వర్గపూరి ప్రాంతం నుండి 21వ డివిజన్లో ఉన్నటువంటి అండర్ పాస్ వరకు ఈ ప్రజలంతా కూడా అందుట్లో వెళ్ళాలి, లేదా అందుట్లోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. లేదా హైవే మీద, పోస్ట్ ఆఫీస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి హైవే మీద కనుక వెళ్ళేటట్టయితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని చెప్పనేటువంటి భయం. అందుకని ఈ చివరి దాకా వెళ్ళి ఆ చివరి నుంచి, అంటే ఒక డివిజన్ దాటి, ఏళ్ళ డివిజన్ నుండి ఇంకో డివిజన్ దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఎప్పటి నుండో సిపిఎంగా కోరుతా ఉన్నాం. అండర్ పాస్ అని చెప్పనేటువంటిది ఒక్క చోట కాదు, అది 21వ డివిజన్లో అండర్ పాసే కాదు, 22వ డివిజన్లో ఒక అండర్ పాస్ కావాలి. 22వ డివిజన్లో అమెరికన్ హాస్పిటల్ దగ్గర, వంతెన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అండర్ పాస్ కావాలి. రాణిగారి తోట ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాకి అండర్ పాస్ కావాలని చెప్పనేటువంటిది కోరాం. ప్రజాప్రతినిధులకి చెవిని ఎక్కడంలా చెవిటోటి చెవిలో శంఖ ముదినట్టుగా కనపడతా ఉంది. ఎవడో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా ఉన్నోడా, బయట ఉన్నోడా, పక్కన ఉన్నోడా, పైన ఉన్నోడా, ఎవరికి ఎక్కడంలా. అంటే ఏంటి దీనికి కారణం అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. దాదాపుగా 3-4 సంవత్సరాలుగా ఈ డిమాండ్ని ముందుకు తీసుకొస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే గారికి మాత్రం పట్టదు. ఈ ఎమ్మెల్యే గారికి ఈ అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పనేటువంటి ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ ఉందా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అదేమంటే అక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ ప్రమాదం ఉందని చెప్పడం తప్ప 3 సంవత్సరాలు అయిపోయింది. అంత ముందు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 2 గడిచింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దురదృష్టితో అమరావతి అభివృద్ధి పరుగులు తీస్తుంటే వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న ఆరోపణలు చేశారు. అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదని, అది రాష్ట్రానికి గొప్ప ఆస్తి సంపదని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయటం మానుకోవాలని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే భవిష్యత్తులో ప్రజలు మరింతగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వైకాపా నాయకులు రాజధానిపై చేస్తున్న ఆరోపణల విషయంపై ఆదివారం టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న బ్రాహ్మణ వీధిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైకాపా నాయకులు జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై పలు ఆరోపణలు చేశారు. ముందుగా
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, సోదరి సోదరమణులు, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు. మీ అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా వేసినందుకు మీడియా వారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, సన్నిహిత మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా. ఇకపోతే అమరావతి అభివృద్ధి పరుగులు తీస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో, సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, పేర్ని నాని, అంబటి రాంబాబు, విడుదల రజని, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరికి కూడా మతి భ్రమించి ఏంటి చంద్రబాబు నాయుడు గారు స్పీడు, చంద్రబాబు నాయుడు గారి విజను ప్రపంచ దేశాలు మెచ్చుకునేలాగా పనిచేస్తున్నాడు అని అమరావతి మీద విషం కక్కడం మొదలుపెట్టారు. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది ఈ రాష్ట్రానికి సంపద, మీరేదో అనుకుంటున్నారు, అమరావతి అంటే ఒక రాజధాని కాదు, ఈ రాష్ట్రానికి సంపద. ఆ సంపదని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తుంటే మీరు లాగుతున్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని చీకటమయం చేసింది జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కూటమి ప్రభుత్వం దళిత వార్డులను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటికి ఎస్సీ సప్లాన్ నిధులు నేరుగా అందేలా చూడాలన్న లక్ష్యంతో పోరాటం చేస్తున్నామని పివి సునీల్ కుమార్ ఐపీఎస్ వెల్లడించారు. గత 10 ఏళ్లుగా దళిత వాడ పంచాయతీల సాధన కోసం, అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పోరాటం చేస్తున్నామని, తమ డిమాండ్కు వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు పూర్ణ మద్దతు ప్రకటించాయని స్పష్టం చేశారు. ఆదివారం ఎంబీవీకే భవన్లో సునీల్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో బీసీకే, బీసీవై, సిపిఐ రాష్ట్ర నాయకులతో పాటు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా దళితవాడ పంచాయతీల సాధన కోసం, అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుందన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు దళితవాడ పంచాయతీ అనే ఎజెండాతో, అదేవిధంగా దళిత క్రైస్తవుల్ని, అందరికీ నమస్కారం. ఈరోజు దళితవాడ పంచాయతీకి మద్దతుగా, అంటే ప్రతి దళితవాడ, మాలపల్లి కానీ, మాదేవిపల్లి కానీ అన్నీ కూడా పంచాయతీలుగా ఏర్పడాలి, వాటికి ఎస్సీ సప్లాన్ నిధులు అందాలి అనేటువంటి అంశం మీద ఏకగ్రీవ అభిప్రాయం తీసుకోవడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన బీసీకే పార్టీ తరఫు నుంచి, అలాగే బీసీవై పార్టీ తరఫు నుంచి, ఈ సిపిఐ తరఫు నుంచి కూడా రాష్ట్ర నాయకులు వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నుంచి కూడా మందా వెంకటేశ్వరరావు గారు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, ఎంఆర్పిఎస్ జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా విచ్చేసి దళితవాడ పంచాయతీకి మాదిగ సామాజిక వర్గం తరఫు నుంచి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు అండ్ ఎంఆర్పిఎస్ వారికి కూడా ధన్యవాదాలు. సో ఇది ఒక పెద్ద ముందడుగు, ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఏం చేస్తున్న పోరాటం, మేం చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దళితవాడ పంచాయతీ కోసం, అలాగే దళిత క్రైస్తవులకి దళిత హోదా కోసం 10 సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటం ఫలితంగా ఇప్పటికి 2 సార్లు దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 10 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి పోరాటం. అదేవిధంగా దళితవాడ పంచాయతీ అనే అంశం కూడా ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు, ఈరోజు చూసుకున్నట్టయితే వీసీకే కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీసీవై కానీ, సిపిఐ కానీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దళితవాడ పంచాయతీ అనే ఎజెండాని అందరూ కూడా ఆమోదించారు. ఈ డిమాండ్ని మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పి వారు మాకు మద్దతునివ్వటం జరిగింది. సో ఈరోజు కొత్తగా మనకి ఎంఆర్పిఎస్ నుంచి కూడా ఆ నాయకులు వచ్చి మనకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని
దళిత వాడలకి అంటే మాలపల్లి కానీ మాదిగపల్లి కానీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇది ఇప్పుడు మన ఎజెండా అయిపోయింది, మన ఉమ్మడి ఎజెండా అయింది. కాబట్టి ఈ ఎజెండా కోసం మీరందరూ కూడా తప్పనిసరిగా కలిసి పనిచేయండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే, మాలలకి సమస్య వచ్చినప్పుడు మాదిగలు కానీ, మాదిగలకి సమస్య వచ్చినప్పుడు మాలలు కానీ అందరూ కలిసికట్టుగా కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సంకేతం ఈ రోజున మనం ఈ ఉమ్మడి డయాస్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఈ ఎజెండా కోసం పనిచేయాలి అని చెప్పి మనం సందేశం ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా దళితవాడ పంచాయతీ కోసం కానీ, దళిత క్రిస్టియన్స్ ఇష్యూలో కానీ మేమంతా కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా సోదరులందరికీ కూడా నా కృతజ్ఞతలు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి సరైన గుణపాఠం చెప్పారని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న గొడ్డలి సంస్కృతి వల్లే ఆ పార్టీకి గట్టి పరిస్థితి మండిందన్న మండిపడ్డారు. నిన్న మాజీ మంత్రి విడుదల రచన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు తమ తప్పులకు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచకాలు, నేరాలు ప్రజలందరికీ తెలుసని నజీర్ పేర్కొన్నారు. నమ్మిన ప్రజలను మోసం చేయడమే కాకుండా సొంత కుటుంబ సభ్యులనే రోడ్డు మీదకు ఇచ్చిన ఘనత జగన్దేనని ఆయన విమర్శించారు. కేవలం విపక్ష నేతలకే కాకుండా తనతో కలిసి పనిచేస్తున్న సొంత పార్టీ నాయకులను కూడా జగన్ తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. జగన్ మనస్తత్వం అంతా కిల్లింగ్ మైండ్ సెట్ తో నిండిపోయిందని, అందుకే ఆయన్ని సైకో నాయకుడిగా ప్రజలు గుర్తించారని దుయ్యబట్టారు. నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను 397 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పనులని వచ్చే ఖరీఫ్ కు ముందే పూర్తి చేసి తీరుతామన్నారు. 5 ఏళ్ల జగన్ అరాచక పాలనలో కేవలం 200 కోట్లు మాత్రమే కాలువల నిర్వహణ, పుడికతీత వంటి పనులకు కేటాయించిన వైనాన్ని మంత్రి ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో O&M పనులకు 1100 కోట్లు కేటాయించి అన్నదాతల పట్ల తమ బాధ్యత నెరవేర్చిందన్నారు. కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్లు, చెరువులు వంటి అత్యవసరమైనటువంటి పనుల నిర్వహణ నిమిత్తం ఈరోజు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టినా, రిజర్వాయర్లు కట్టినా, కాలువల నిర్మాణం చేసినా దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ కనుక చేయకపోతే ఆ వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నాయి. ఆఖరి ఎకరానికి నీరందించలేనిటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం గుర్తించి ఈరోజు 397 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతే ముఖ్యం, వ్యవసాయమే ముఖ్యం, ఇరిగేషనే ఒక ప్రాధాన్యత అని చెప్పి ఈరోజు ఈ 397 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిధులు కూడా సక్రమంగా, ఎందుకంటే ఈ యొక్క వేసవి కాలంలోనే రేపు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్నీ కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో లోపుగా అవన్నీ కూడా సాగునీటి సంఘాల ద్వారా నిర్వహించుకుంటూ 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా మరి ఈ యొక్క క్షేత్రస్థాయిల నుండి ఈ పనులు పూర్తి చేసి రేపు ఖరీఫ్కి ముందల్లా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా యొక్క ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు ఈ రోజునే కాదు, ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లోనే మీరు చూస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అకాల వర్షంతో రంపచోడవరం ఏజెన్సీ రైతులకు భారీ నష్టం. 10వ తరగతి పరీక్షలతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను అభినందించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు. అమలాపురంలో క్రైస్తవ సంఘాలు నిరసన ర్యాలీ. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ డిమాండ్.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.